వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి మీ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. ఇందులో నాన్ మ్యాండేటరీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు ప్రిపరేషన్ సంబంధించి బెస్ట్ బుక్స్ కావాలి అంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. హ్యాండ్ నోట్ బుక్స్తో పాటు పీవైక్యూస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ సొల్యూషన్ చాప్టర్ వైజ్గా. సో నెంబర్ 1, ఆధార్ కార్డ్. మీ యొక్క ఆధార్ కార్డులో కనుక నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉంటే మీ 10th క్లాస్ మెమోలో ఎలా అయితే ఉంటుందో యాజ్ టీజ్గా అలా ఉండాలి. లేదు అంటే కనుక ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు, కానీ కౌన్సిలింగ్ టైంలో ఆధార్ కార్డ్ కంపల్సరీగా అప్డేట్ చేసింది ఉండాలి. ఎస్ఎస్సి మెమో మీ దగ్గర ఇప్పుడు జస్ట్ జిరాక్స్ ఉంటే సరిపోతుంది. ఎలాగో ఇప్పుడు ఇంటర్ రిజల్ట్స్ వచ్చి మెమోస్ ఇచ్చేంత వరకు మీ ఎస్ఎస్సి మెమో ఇంటర్ కాలేజీలో ఉంటుంది కాబట్టి మీ దగ్గర జిరాక్స్ ఉంటే సరిపోతుంది. ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అందరి దగ్గర ఉంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మీకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. 6th క్లాస్ నుంచి మీరు స్టడీ ప్లేసెస్ ఇక్కడ ఇంటర్ వరకు ఏమేమి డిస్ట్రిక్ట్లలో మీరు చదివారు అనేది అవసరమైతే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఎంటర్ చేయమని అడగడం జరుగుతుంది. మీకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఏ డిస్ట్రిక్ట్లలో చదివారు మీ స్టడీ ప్లేసెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఏ ప్రూఫ్స్ ఇప్పుడు అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్. ఏపీలో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు మీ సేవ ఆ గ్రామ సచివాలయం తీసుకున్న ఏదైనా ఒకటే. ఇక్కడ 3 years వ్యాలిడేట్ ఉంటుంది కాబట్టి మీకు 3 years కంటే ఎక్కువ ఓల్డ్ ఉంటే కనుక న్యూ తీసుకోవాలి, లేదంటే అవసరం లేదు. లేదంటే రేషన్ కార్డు కూడా వ్యాలిడేట్ అవుతుంది, రేషన్ కార్డు కూడా మీరు ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఇన్కమ్ మీరు రేంజ్ అనేది కంపల్సరీగా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్, మీరు కనుక ఓసీ స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేబుల్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఏబిసిడిఈ ఏదైతే అది క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. నెంబర్ ఎంటర్ చేయాలి, లేదంటే మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ ఆల్రెడీ చెప్పాను. మీరు కనుక మైనారిటీ స్టూడెంట్స్ అయితే మీ ఎస్ఎస్సి టీసీలో ముస్లిం మైనారిటీ ఆర్ క్రిస్టియన్ మైనారిటీ అని మెన్షన్ చేసి ఉండాలి, లేదంటే మీ హెడ్ మాస్టర్ నుంచి మైనారిటీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఫోటో అండ్ సైన్ కంపల్సరీ అందరికీ డిస్ప్లే వస్తుంది. ఇన్ కేస్ రాకపోతే ఫోటో అండ్ సైన్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ పిహెచ్ఎన్సీసీ, క్యాబ్, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ అండ్ ఏపీలో స్కౌట్ కూడా ఉంది కాబట్టి స్కౌట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ బేసిక్ పర్సనల్ డీటెయిల్స్, మీ అడ్రస్ ఎక్కడ, మదర్ ఫాదర్ నేమ్ ఏంటి, ఇలా బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవుతుంది. ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. మళ్ళీ మిస్టేక్ చేస్తే కనుక మీరు ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ అప్లికేషన్ కరెక్షన్ చేయాలంటే మాకు ఎగ్జామ్లో ప్రాబ్లం అవుతుందా, ఇలా అన్ని టెన్షన్ పడే కంటే ముందే మనకు అప్లికేషన్ విండో ఓపెన్ అవ్వగానే వీడియో చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఎటువంటి మిస్టేక్ లేకుండా మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ.